హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి ఈ యొక్క జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ యొక్క డేట్స్ అయితే ఇచ్చి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 16, 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ప్రస్తుతం మనకైతే 653 జవహర్ నవోదయ విద్యాలయ కేంద్రాలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 27 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీస్లో కలిపి మనకైతే ఇక్కడ 653 అయితే అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మనకు వచ్చేసి తెలంగాణలో 9 అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, తెలంగాణలో 9 అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క జేఎన్వి టెస్ట్ అనేది అయితే మనకు 2 ఫేసెస్లో 2 సార్లు అయితే పెట్టడం జరుగుతుంది. 2 ఫేజ్లలో మొదటగా వచ్చేసి మనకు సాటర్డే 12th ఏప్రిల్ రోజు అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అయితే మనకు 18th జనవరి. ఈ యొక్క 2 ఫేజ్లలో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల వారికి ఒకసారి, కొన్ని రాష్ట్రాల వారికి మరొకసారి. జనవరిలో కొంతమందికి, ఏప్రిల్లో కొంతమందికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు తెలంగాణ వచ్చేసి అయితే మనకు ఇక్కడ 18th జనవరి రోజు అయితే ఉంది. 11:30కి అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మిగతా డిస్ట్రిక్ట్స్, మిగతా స్టేట్ వారు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి స్టేట్ వారికి ఏ రోజు ఉందో ఇక్కడ మనకైతే డిస్ప్లే అవుతుంది. మీరు వీడియోని యాప్ అయితే మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు హూ ఈజ్ ఎలిజిబుల్, ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే మనం ఇక్కడ చూసుకుంటే అయితే మనకి ఇక్కడ a candidate who is studying class 5 in a district is allowed to apply for admission to JNV in the same district only. అంటే అదే క్లాస్లో 5th క్లాస్, అదే జిల్లాలో 5th క్లాస్ చదువుతున్న వారు అదే జిల్లా యొక్క జేఎన్వీకి అయితే మనకు ఎలిజిబుల్. ఓన్లీ ద బోనాఫైడ్ రెసిడెంట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కన్సర్న్డ్. బోనాఫైడ్ రెసిడెన్స్ క్యాండిడేట్స్ అయితే మనం చూడడం జరుగుతుంది. బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ద్వారా ఒక పర్టికులర్ డిస్టిక్లో చదువుతున్న ఆ విద్యార్థులకు అదే జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ కేంద్రం అయితే ఉన్నట్లయితే దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దానికైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీ క్లాస్ 5 ఇన్ ఎనీ గౌట్ ఆర్ గౌట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ సేమ్ డిస్ట్రిక్ట్ డ్యూరింగ్ 24-25. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25లో 5th క్లాస్ చదువుతూ ఉన్న వారైతే ఈ యొక్క వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి చదవడానికి, అంటే 2025-26 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదవడానికి జవహర్ నవోదయ విద్యాలయ కేంద్రాల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో చదివే 2024-25లో చదివే 5వ తరగతి విద్యార్థులు అయితే దీనికి అర్హులు అవుతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ బిఫోర్ దిస్ సెషన్, అంటే 2024-25కు ముందు, అంటే ఈ సంవత్సరం కంటే ముందు సంవత్సరం చదువుకున్న వాళ్ళు రిపీటర్స్ అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అయితే చేసుకోవడానికైతే ఎలిజిబుల్ అయితే కాదని చెప్పడం జరిగింది దీంట్లో. అండ్ ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకి 1/5/2013 నుంచి 31/7/2015 మధ్యలో అయితే ఉండాలి. ఇదైతే చూసుకోండి. ఇంతకంటే ముందు ఈ 2013 మార్చ్ కాదు, ఇది మే 1/5/2013 కంటే ముందు పుట్టి ఉంటే ఇక్కడ ఎలిజిబుల్ అయితే కాదు. ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీనికి లోబడి అయితే ఉండాలి. ఈ రెండింటి మధ్యలో అయితే ఉండేటట్టు చూసుకోండి. అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ కాదంటే మనకి నో క్యాండిడేట్స్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సెలక్షన్ టెస్ట్ ఫర్ ద సెకండ్ టైం. అంటే రెండవసారి అప్లై చేసుకున్న వాళ్ళైతే మనకి ఇక్కడ ఎలిజిబుల్ కాదని అయితే ఇక్కడ చెప్పడం జరిగిందంటే ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే ఈ యొక్క టెస్ట్కి అయితే మనం అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. అంటే 6వ తరగతి ప్రస్తుతం చదువుతున్న వాళ్ళు కూడా మనకు అప్లై చేసుకోరాదు. అదేవిధంగా 4వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోరాదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో వచ్చేసి మనకి ఏంటంటే 75% సీట్లు అయితే రూరల్ ఏరియాస్ వారికి అయితే ఇక్కడ రిజర్వేషన్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన 25% సీట్లు రిమైనింగ్ సీట్స్ ఆర్ ఓపెన్ విచ్ బి ఫిల్డ్ ఇన్ మెరిట్ ఫ్రమ్ బోత్ అండ్ అర్బన్ రూరల్ ఏరియా. అర్బన్ వాళ్ళకి, రూరల్ వాళ్ళకి మిగిలిన 25% ఇస్తారు. 75% అయితే మనకు ఇక్కడ ఓన్లీ రూరల్ ఏరియాస్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ రిజర్వ్డ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ సెలక్షన్ లిస్ట్, మనకు సెలక్షన్ టెస్ట్ అయితే మనకి ఏ లాంగ్వేజ్లో ఉంటుందో అయితే మనకి ఇక్కడ చూపించిన విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే అయితే మనకి హిందీ, ఇంగ్లీషు, అదేవిధంగా తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూలో అయితే అది మనకు సెలక్షన్ టెస్ట్ యొక్క మనకు లాంగ్వేజ్ అయితే ఉంటుంది. దీంట్లో మనం ఏదైనా ఒకటి చూస్ అయితే చేసుకోవచ్చు. మనం ఆ చూజ్ చేసుకున్న లాంగ్వేజ్లోనే మనకైతే టెస్ట్ బుక్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూపిస్తున్నాడు, చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ పాసిబుల్, దేర్ ఫోర్ ఇట్ ఈస్ అడ్వైజ్ టు సెలెక్ట్ ద లాంగ్వేజ్ మీడియం డ్యూ
విత్ డ్యూ కేర్. అంటే మనకి ఎగ్జామ్ హాల్కు వెళ్ళిన తర్వాత అయితే ఇటువంటివి మార్చడం అయితే జరగదు. ముందే మీరైతే అప్లికేషన్ చేసేటప్పుడే జాగ్రత్తగానైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క టెస్ట్లో మనకు వచ్చేసి అయితే మనకు 3 రకాల క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా అరిథమెటిక్, లాంగ్వేజ్ టెస్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 40 క్వశ్చన్లు ఇస్తే మార్కులు వచ్చేసి 50 ఉంటాయి, 60 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ అరిథమెటిక్స్ టెస్ట్లో 20కి 25 మార్కులు. నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్లో 20కి 20 మార్క్స్. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 80 ఉంటాయి, మార్కులు వచ్చేసి మన 100 మార్కులకి 2 గంటలు అయితే ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. అంటే 11:30కి ఎగ్జామ్ ప్రారంభమై 1:30కి అయితే ఎండ్ అవుతుంది. అయితే దీంట్లో ఎవరైనా దివ్యాంగులు ఉన్నట్లయితే వారికి ఒక 40 మినిట్స్ అయితే అడిషనల్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి నోటిఫికేషన్కి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ యొక్క సెలక్షన్ టెస్ట్ వచ్చేసి మనకు ఈ 2025లో అయితే ఉంటుంది. మనకు లాస్ట్ డేట్ అయితే మనం సెప్టెంబర్ 16 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగానైతే మీరు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మరిన్ని డౌట్లు ఉంటే కామెంట్లో అయితే తెలపండి, రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.